హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పర్టికులర్ వీడియోలో నీట్ యూజీ 2026 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అండ్ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో చాలా వరకు మనం ఏ క్యాట్ అంటే ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ గురించే మాట్లాడాం, కానీ ఎప్పుడు బి కేటగిరీ సి కేటగిరీ గురించి మాట్లాడలేదు. సో బి కేటగిరీ సి కేటగిరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఎందుకు ఎవరు కట్ ఆఫ్లు చెప్పరు అనేది కూడా చెప్తాను, సో దట్ మీకు కంప్లీట్గా అర్థం అవుతుంది. ఓకే, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థం అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా నేను ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే పోస్ట్ చేస్తాను. సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కూడా అక్కడే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సో బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సంబంధించి గైడెన్స్ కోసం 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు జాయిన్ అవుతే మీకు బి కేటగిరీ అండ్ సి కేటగిరీ గైడెన్స్తో పాటు మేము అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా చేసిస్తాము, ఒకవేళ అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో అది కాదు అండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సి క్యాట్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఏదైనా తక్కువ ఫీజులో ఉంటే ఏదైనా కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి మీరు అనుకున్నట్లయితే సో మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి విజన్ అప్డేట్ నుంచి. సో మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత అండ్ ఆ ఫీజు మాట్లాడే బాధ్యత మేము తీసుకుంటాము, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకేనా? సో దీనివల్ల మీకు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, సో దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, సో సపరేట్ గ్రూప్ అండ్ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ మీకు ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ అయిపోయే లోపు మీ పొజిషన్ ఏంటి, మీకు సీట్ వస్తుందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు. సో నాతో పర్సనల్గా మాట్లాడచ్చు. స్పెషల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో మెంటర్షిప్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జాయిన్ అవ్వండి. సో మేము చేసుకోలేకపోతున్నాము, మేము మిస్టేక్ చేస్తామేమో అని డౌట్ ఉంటే జాయిన్ అవ్వండి, మిస్టేక్ చేయకండి. సో మంచి అవకాశాన్ని మంచి సీట్ని పోగొట్టుకోవద్దు. ఓకే, సో ఇక మనము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు డివైడ్ చేసి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. ఓకేనా, కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. సో మనం కన్వీనర్ కోటా గురించి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ల గురించి మాట్లాడుకుంటాము, కానీ మేనేజ్మెంట్ కోటా సీట్ల గురించి మాట్లాడుకోము. సో ఈ మేనేజ్మెంట్ కోటా సీట్ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్, ఏపీలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు ప్లస్ గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి. సో మనకు 2023లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలో ఆ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లలో మనకు బి అండ్ సి కేటగిరీ ఉంటాయి. ఓకేనా, బి అండ్ సి కేటగిరీ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఈ బి కేటగిరీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, వేరే క్యాండిడేట్స్ రావడానికి వీల్లేదు. అండ్ సి కేటగిరీకి ఎవరైనా రావచ్చు, ఇండియాలో ఉన్న ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు, ఎవరైనా కూడా ఇక్కడ సీట్ తీసుకోవచ్చు. సో ఇక ప్రైవేట్ విషయానికి వస్తే, ఓకేనా, ప్రైవేట్ విషయానికి వస్తే బి కేటగిరీలో ఉన్న సీట్లలో 85% ఆఫ్ ద సీట్స్ అనేవి ఏపీ లోకల్ లాగా ఉంటాయి. ఓకే, రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ అనేవి అన్రిజర్వ్లో ఉంటాయి. సో ఈ అన్రిజర్వ్ సీట్స్కి ఏపీ, తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా పడిన అన్ని స్టేట్ల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక ప్రైవేట్లో కూడా సి కేటగిరీ ఉంటాయి. ఈ సి కేటగిరీ అనేది ఓపెన్ స్టేట్. సో దీనికి మనకు స్టేట్తో సంబంధం లేదు, వేరే కంట్రీ వాళ్ళు కానీ ఫారిన్ నేషనల్స్ కానీ ఓసీఐ కార్డ్ వాళ్ళు కానీ ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. సో మరి 85% లోకల్ అవ్వాలంటే అండ్ ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్లో లోకల్ అవ్వాలంటే రూల్స్ ఏంటి సార్ అంటే 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th ఈ 7 ఇయర్స్లో అట్లీస్ట్ 4 ఇయర్స్, 7/4 రూల్, అట్లీస్ట్ 4 ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్ చదివినా చదవకపోయినా ఏదేని 4 ఇయర్స్ మీరు ఏపీలో చదివి ఉన్నారనుకోండి, మీకు ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారు. ఓకేనా, మీరు 4 ఇయర్స్ కంటిన్యూగా చదవలేదు ఆంధ్రప్రదేశ్లో అంటే నాన్ లోకల్ అవుతారు. ఇక్కడ 15% ఆఫ్ ద అన్రిజర్వ్ సీట్స్ ఏవైతున్నాయో వీటిలో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక సి క్యాటకి సంబంధించిన ఫీజ్ పర్టికులర్స్ మనం చూసినట్లయితే, సో ఈ సి క్యాటకి సంబంధించిన ఫీజ్ పర్టికులర్స్ మనకు 33 lakhs ఉంటుంది. ఏది ప్రైవేట్ సి క్యాట్ అయితే, ఓకేనా, ప్రైవేట్ సి క్యాట్ అయితే. అదే గవర్నమెంట్ సి క్యాట్ అయితే 20 lakhs ఉంటుంది. ఓకే, 33 to 35 ఉంటుంది. ఆ 33 to 35లో సో మనం ఏదైనా కాలేజ్లో మాట్లాడాలంటే మీకు మాట్లాడి సో విజన్ అప్డేట్ నుంచి జాయిన్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక మనకు బి కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే 12 lakhs ఉంటుంది. అండ్ ప్రైవేట్లోని బి కేటగిరీ అయితే 13.2 13,20,000 రూపాయలు ఉంటుంది. ఇది ఫీ స్ట్రక్చర్ అండ్ దాంతోపాటు లోకల్ నాన్ లోకల్ రూల్స్. సేమ్ తెలంగాణలో కూడా, తెలంగాణ గవర్నమెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్స్ ఏముండదు, మొత్తం ప్రైవేట్ సీట్స్. ప్రైవేట్లో మనకు బి అండ్ సి ఉంటాయి. సి అనేది ఓపెన్ స్టేట్. ఓకేనా, సి అనేది ఓపెన్ స్టేట్. సో ఈ ఓపెన్ స్టేట్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణతో పాటు అన్ని స్టేట్ల వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ కోటా, సో ఎన్ఆర్ఐ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైనా తెలంగాణ క్యాండిడేట్స్ ఉండి ఈ ఎన్ఆర్ఐ ఫీజు విషయంలో మాట్లాడాలి అనుకుంటే సో విజన్ అప్డేట్ మీరు జాయిన్ అవ్వండి, మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఓకేనా, సో ఇక్కడ మనకు ఫీజెస్ వచ్చేసరికి ఇక్కడ
23 నుంచి 26 వరకు కాలేజ్ బట్టి ఉన్నాయి. అంటే 11,55,000 బీక్యాట్ ఉన్న వాటికి ఏమో 23 lakhs, 12 lakhs ఉంటే 24, 13 lakhs ఉంటే 26, డబుల్ ఉంటుంది ఫీజు. సో ఈ ఫీజెస్ అనేవి వ్యాలిడ్ గా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ బి కేటగిరీకి సంబంధించి. సో బి క్యాట్ లో మనకు రెండు విధాలుగా ఉంటాయి. 85% లోకల్, ఓకేనా, రిమైనింగ్ 15% యుఎన్ఆర్, ఓకేనా, యుఎన్ఆర్. సో ఈ అన్రిజర్వ్డ్ కోటాకి ఏపీ, తెలంగాణ అందరూ మళ్ళీ అన్రిజర్వ్డ్ కోటా, స్పెషల్గా అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉండదు. కాకపోతే ఇక్కడున్న ఈ అన్రిజర్వ్ సీట్స్ కంప్లీట్ తెలంగాణలో అన్రిజర్వ్ సీట్స్ అన్ని కూడా వేరే వాళ్ళతో ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మనకు ఉంటే తెలంగాణలో ఫ్రీ సీట్ వస్తుంది కాబట్టి. సో ఇక మనకు మేనేజ్మెంట్ కోటాలో 85% లోకల్ ఏదైతుందో ఇది మ్యాండేటరీగా 10th, 9th, 10th, 11th, 12th తెలంగాణలో చదివితేనే లోకల్. ఏదేని ఒక్క ఇయర్ చదవకపోయినా కూడా తెలంగాణకి నాన్ లోకల్ అవుతారు. అన్రిజర్వ్డ్ కోటాలో మీరు బి కేటగిరీ సీట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో బి కేటగిరీ ఫీజెస్ అనేవి 11,55,000, 12 lakhs, 12.5 lakhs అండ్ 13 lakhs ఇలా ఉంటుంది. సో ఇలా ఫోర్ టైప్ ఆఫ్ ఫీజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్ని బట్టి ఉంటుంది. సో తెలంగాణలో ఉన్న అంటే ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే 4 కాలేజెస్ ఉంటాయి. సో ఆ కాలేజీలో ఉన్న సీట్స్ వాళ్ళ కోసం రిజర్వ్ అయి ఉంటాయి కాబట్టి ఎవరైనా ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ తెలంగాణలో సీట్ తీసుకోవాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. అది అన్రిజర్వ్ కోటా అయినా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, లోకల్ కోటా అయినా కూడా కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది. సో రిమైనింగ్ సంబంధించి కట్ ఆఫ్ల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఇవి రూల్స్ రెగ్యులేషన్స్. కట్ ఆఫ్ల గురించి మాట్లాడుకునే ముందు ఎవరైనా కూడా మీకు ఏం చెప్పారు, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కట్ ఆఫ్ చెప్పారు. ఓకేనా, ఎవరైనా కూడా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లని కన్వీనర్ కోటా సీట్ అంటారు. మేనేజ్మెంట్ కోటాని మనకు బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అంటారు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ సి కేటగిరీ క్వాలిఫై అయితే వచ్చేస్తుందండి. ఓకేనా, మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారు అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సి కేటగిరీ సీట్ అనేది క్వాలిఫై అయితే వచ్చేస్తుంది. మరి బి కేటగిరీ కట్ ఆఫ్ అనేది ఎందుకు చెప్పట్లే అనేది క్వశ్చన్ కదా. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనగానే, ఓకేనా, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనగానే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరికీ సీట్ కావాలి, అందరూ ఈ సీట్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఓకేనా, అందరు సీట్ కోసం ట్రై చేస్తుంటారు. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మనకు ఓకే. అయితే బి కేటగిరీ అనేది ప్యూర్లీ మెరిట్ బేసే కాదు. ఓకేనా, ఫైనాన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2026లో ఉన్న పేరెంట్స్, మెరిట్ లిస్ట్లో ఉన్న క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లో ఉన్న పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అంటే ఎంతమంది ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నారు, ఎంతమంది డబ్బులు కట్టగలుగుతారు, దాని మీద డిపెండ్ అయ్యి బి కేటగిరీ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఎట్లా సార్ అని మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకు ఫ్రీ ఎంబీబీఎస్ అనుకుందాం. ఓకేనా, ఫ్రీ ఎంబీబీఎస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకుందాం, ఏపీ అనుకుందాం. ఓకేనా, తెలంగాణలో మనం ఒక 425 చెప్తున్నాం, ఏపీలో 505, అది ఒక 490 అట్లా చెప్తున్నాం కదా. ఓకే, సో ఈ కట్ ఆఫ్ అనేది మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎంతమంది ఉన్నారు, క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, చాలా ఈజీగా చెప్పొచ్చు. నేనే కాదు, ఎవరైనా చెప్తారు ఇది కట్ ఆఫ్. కానీ బి కేటగిరీ కట్ ఆఫ్ చెప్పడం అనేది అసంభవం. ఎందుకు చెప్తున్నానంటే బి కేటగిరీ కట్ ఆఫ్ మెరిట్తో పాటు ఫైనాన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సార్ మరి ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉంది, మనకు మెరిట్ ఎట్లుంటుందంటే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియో చూసేలో కూడా రావచ్చు నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్, మరి మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఎంబీబీఎస్కి వస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 425 దగ్గర మనకు ఏ కేటగిరీ కట్ అయింది అనుకుందాం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 505 అనుకోండి. 425 నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకు ఎన్ని రకాల క్యాండిడేట్స్ ఉంటారో చెప్తాను చూడండి. కొంతమంది బీడీఎస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకేనా, కొంతమంది మేనేజ్మెంట్ కోట ఎంబీబీఎస్కి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది మేనేజ్మెంట్ కోట బీడీఎస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది డ్రాప్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు. కొంతమంది అదర్స్ కోర్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంసెట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆయుష్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకేనా, సో కాబట్టి మనం ఈ అన్ని క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడం చాలా చాలా కష్టం. అసలు ఎంతమంది ఎట్లా ఫిల్టర్ చేస్తాం, మనం ఫిల్టర్ చేయలేం. సో అది ఫ్రీ సీట్ అనుకోండి, అందరికి కావాలి కదా, ఫ్రీ ఎంబీబీఎస్ సీటే రావాలి. అసలు ఎంబీబీఎస్ సీట్ కోసమే కదా మనం రాసేది. సో నీట్ ఎగ్జామ్ రాసేది ఎంబీబీఎస్ సీట్ కోసం. కాబట్టి పైన వాళ్ళందరినీ మనం ఎంబీబీఎస్ కోసం చూసుకొని, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కోసం చూసుకొని, సో మనం బీ క్యాట్లో ఉన్న ఎంబీబీఎస్కి ఎంతమంది వస్తారంటే ఈ కట్ ఆఫ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాంపిటీషన్. తెలంగాణ లోకల్ కానీ ఆంధ్రప్రదేశ్ లోకల్ కానీ ఈ 505 నుంచి కట్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇన్ని రకాల క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఎగ్జాక్ట్ మనం మ్యాచ్ చేయలేము. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనం మ్యాచ్ చేయలేం. కొన్ని కన్సల్టేషన్లలో ఉన్న క్యాండిడేట్స్ అసలు మనకి మేనేజ్మెంట్ కోటా అంటే తెలియదు, కానీ అప్లికేషన్ ఫీజు కట్టి ఉంటాడు, కానీ వెబ్ ఆప్షన్ పెట్టాడు. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మనం కంపేర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. కాకపోతే సో మా అనాలిసిస్, నేను ఇప్పటి నుంచి అనాలిసిస్ చెప్పాలనుకోవట్లేదు. ఆ అనాలిసిస్ చెప్తే విజన్ అప్డేట్ నుంచి వాటిని కాపీ చేసి చెప్తున్నారు, ఛానల్ పెట్టుకుంటున్నారు, అడ్డమైన వీడియోలని చేసేస్తున్నారు. ఆ పేరెంట్స్ని, స్టూడెంట్స్ని చాలా మంది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కౌన్సిలింగ్ రూల్స్ అనేది తప్పుగా చెప్పి ఒకటి చెప్పిండు ఫీజులు అసలు 12 లక్షలు పెరుగుతాడు తెలంగాణలో,
ఏపీలో 25 లక్షలు అవుతుందట ఏకే. అసలు ఎందుకు చెప్పిండో నాకు అర్థం కాలేదు. నెంబర్ ఆఫ్ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నా. సార్ తెలంగాణలో 12 లక్షలు అయిందా? మరి కాలేదు కదా. కాదు, నేను 6 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేసి పెట్టినా అసలు తెలంగాణలో ఫీజులు అనేవి ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి లేదు అని. ఓకేనా, ఒకవేళ ఇంక్రీజ్ అవుతే తెలంగాణలో చాలా కాలేజీలు మూసుకోవాల్సి వస్తుంది అని. ఓకేనా, సో అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను చేసిన అనాలిసిస్ కూడా నేను మీకు చెప్పాలనుకోవట్లేదు, కాకపోతే ప్రీవియస్ ఇయర్ దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ అనేది చెప్తాను, ఒకసారి చూడండి. తెలంగాణలో లాస్ట్ టైం మనకి ఓకే 2025లో సో కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా కాంపిటీషన్ కట్ అయింది. ఎక్కడికి అయిందనంటే 265కి మనకు బి కేటగిరీ లోకల్ క్యాండిడేట్ సీట్ వచ్చింది. సో ఇక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటారా, ఇది అదర్ స్టేట్ నుంచి ఎంతమంది వస్తారు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేము, నేనే కాదు ఇంకెవ్వరు చెప్పలేరు అన్రిజర్వ్డ్ కోటాకు సంబంధించి. సో ఇప్పుడు తెలంగాణలో మీకు 265 వచ్చింది. సో ఇప్పుడు నేను తెలంగాణలో ఒకవేళ మీరు బి కేటగిరీ సీట్ రావాలి అని అంటే మీకు ఉండాల్సిన సేఫ్ స్కోర్ అంటే ఇంక్రీజ్ అయిన సీట్స్ని బేస్ చేసుకుని కూడా చెప్తున్నాను. ఒకవేళ మీకు గనక 290+ ఉంటే ఓకేనా, లేదా 300 ఏవో ఉన్నట్లయితే మీకు ఈ ఇయర్ తెలంగాణలో బి కేటగిరీ సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, తెలంగాణలో బి కేటగిరీ. అదే క్వాలిఫై అయితే మనకి ఇంకా సి కేటగిరీ రావడానికి అయితే డైరెక్ట్ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ క్వాలిఫై అయినా కూడా సి కేటగిరీ సీట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, సో తెలంగాణలో ఇంకొక కాలేజ్ వచ్చింది రాజరాజేశ్వరి కాబట్టి సో ఉమెన్ కోటా క్యాండిడేట్స్ అయితే నాకు తెలిసి 250 మార్క్స్ ఉన్నా కూడా ఉమెన్ కోటాలో బి కేటగిరీ సీట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో నా ఎక్స్పెక్టేషన్ రాంగ్ అవ్వచ్చు. ఎప్పుడు రాంగ్ అవుతుంది? 2026లో ఫైనాన్షియల్గా చాలా మంది పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉండి సో వాళ్ళు బీకేట్ చదివించడానికి విల్లింగ్గా ఉన్నప్పుడు ఈ కట్ ఆఫ్ నేను చెప్పిన కట్ ఆఫ్ అనేది తప్పు అవ్వచ్చు. ఓకేనా, సో ఎవరైనా గైడెన్స్ కోసం అయితే జాయిన్ అవ్వండి. లాస్ట్ టైం మనకు 317 మార్క్స్ దగ్గర కట్ అయిపోయింది. సో ఈ ఇయర్ చూస్తుంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొంచెం కాంపిటీషన్ కట్ అయింది కాబట్టి 345+ రేంజ్లో కానీ సో 335 రేంజ్లో 335 to 345 ఓకే 335 to 345 రేంజ్లో కనుక ఉన్నట్లయితే బి కేటగిరీలో సో ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో లోకల్కి. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎస్వి రీజన్, ఏయూ రీజన్, క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ అలాంటివి ఏమి ఉండవు. తెలంగాణలో కూడా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ అనేవి మేనేజ్మెంట్ కోటాకి ఏమీ ఉండవు. కాకపోతే అప్లికేషన్ చేసేటప్పుడు మీరు క్యాస్ట్లో పెట్టాల్సి వస్తుంది. సో దానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. అంతేగాని క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయని భ్రమలో ఉండకండి. మీరు తెలంగాణ అయితే ఓకే 290+ ఉంటే సీట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అయితే 335 నుంచి 345+ ఉంటే మీకు బి కేటగిరీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సార్ మేము ఇప్పుడు బి కేటగిరీ అప్లికేషన్ చేస్తున్నాం కదా, ఒకవేళ మాకు రాకపోతే మేము సి కేటగిరీ కూడా అనుకుంటున్నామంటే సి కేటగిరీ కూడా పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో మీ దగ్గర ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే సి కేటగిరీ కూడా పెట్టుకోండి. ఇది ఒక యాడ్ ఆన్ లాగా ఉంటుంది, మీకు యాడ్ అవుతుంది అంతే. ఓకే, దానివల్ల మీరు ఏమి ఇబ్బందులు ఫేస్ చేయరు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరైనా సీకేట్ అడ్మిషన్స్ కోసం కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.